వెల్కమ్ టు ఒపిక్స్ ప్రాపర్టీస్. వెల్కమ్ టు ఒపిక్స్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 183 గజాల ఈస్ట్ ఫేస్ G+1. ఈస్ట్ ఫేస్ G+1. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, ఆర్ఎల్ నగర్లో ఉంటుంది. ఇది ఈసీఎల్కి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంటి ముందంతా 30 ఫీట్ రోడ్లు, ఇంటి ముందంతా 40 ఫీట్ రోడ్లు. ఇవన్నీ సీసీ రోడ్లు 40 ఫీట్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ 40 ఫీట్ రోడ్లు. మొత్తం కాలనీ అంతా అంతే సీసీ రోడ్లు ఉంటాయి. కాలనీ మొత్తం G+1 వచ్చేసి 183 ఈస్ట్ ఫేస్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చాలా బాగుంటుంది ఇల్లు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు, పక్కన 4 అడుగులు గల్లీ. రైట్ సైడ్ లోపలికి రాగానే రైట్ సైడ్ 4 అడుగులు గల్లీ. లోపల ఒక టాయిలెట్ కూడా ఇచ్చాము. అది ఒకసారి చూద్దాం మనం. ఈ గల్లీలో టాయిలెట్ ఇచ్చాము ఒకటి బయటికి, ఏమన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఉపయోగించుకోవటానికి. ఇది మొత్తం 183 గజాలు కాబట్టి విశాలంగా ఉంటుంది ఏరియా. ఇది బయట టాయిలెట్ ఒకటి, పక్కన గల్లీ 2 ఫీట్ గల్లీ వెనకాల. ఇది ఒక 4 ఫీట్ గల్లీ. ఇదంతా కార్ పార్కింగ్. చక్కగా పెద్ద కారు పట్టుద్ది, ఫార్చునర్ కారు పట్టుద్ది. 10 బైకులు పడతాయి. ఆ G+1 వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి. స్టేర్ కేసు, రైట్ సైడ్ స్టేర్ కేసు పైకి వెళ్ళటానికి. ఆ స్టేర్ కేస్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. స్టేర్ కేస్ కింద. మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్తో ఇచ్చాము. మెయిన్ డోర్ టేక్ వుడ్తో చేయించాము. ఇదంతా హాల్. ఆ మెయిన్ డోర్కి కూడా డబల్ డోర్ వస్తుంది. ఈ హాల్లో నుంచి రైట్ సైడ్ నార్త్కి కూడా డోర్ ఇచ్చాము. వాస్తు ప్రకారం నార్త్కు డోర్ ఇచ్చాము. దీనికి కూడా డబల్ డోర్ వస్తుంది. కనపడేది టీవీ పాయింట్. ఆర్చ్ ఇచ్చాము. డైనింగ్ హాల్లో పోయేటప్పుడు ఆర్చ్ అనమాట. ఈ హాల్లోనే ఒక ఆర్చ్. ఇది ఆర్చ్. ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళితే డైనింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 183 గజాలు కాబట్టి చాలా పెద్ద సైజు డైనింగ్. ఈ డైనింగ్లో ఒక వాష్ ఏరియా ఇచ్చాము. పక్కన వాష్ ఏరియా, ఇది వాష్ బేసిన్ వస్తుంది అక్కడ. ఇదంతా ఓపెన్ కిచెన్. ఈ డైనింగ్ పక్కనే ఓపెన్ కిచెన్ ఉంది. చూడండి, ఇదంతా ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి మళ్ళీ ఈస్ట్కి ఒక డోరు బయటకు వెళ్ళటానికి, వంట మనిషి అంట్లు తోముకోవటానికి. బయటనే పంపు ఉంటుంది కాబట్టి ఆ మెట్ల కింద. మళ్ళీ బ్యాక్కి వస్తే ఇదంతా డైనింగ్. ఈ డైనింగ్లోంచి లోపలికి వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇచ్చాము.
స్ట్రైట్గా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ 15x15 ఉంటుంది. ఇది దగ్గర దగ్గర 15x15 దాకా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చాము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఉంది. ఇది అటాచ్డ్ టాయిలెట్. మళ్ళీ బయటికి వస్తే అది ఓపెన్ కిచెన్, పక్కన డైనింగ్, పూజ గది. ఈ లెఫ్ట్లో మళ్ళీ కిడ్స్ బెడ్రూమ్. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. దీనికి ఫాల్ సీలింగ్ వచ్చింది, చేయించాము. మళ్ళీ ఈ హాల్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్తున్నాం మనం. హాల్లో నుంచి బయటికి వెళ్తే పైకి వెళ్ళి చూద్దాం. పైన G+1 అది చాలా బాగుంటుంది. ఇంకా అది కూడా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. పైకి వెళ్తున్నాం మనం. ఇదంతా బాల్కనీ. పైకి వస్తే ఇదంతా బాల్కనీ. ఈ బాల్కనీలో ఉంటే అంతా మనకి కాలనీ అంతా కనపడుతుంది చక్కగా. కాలనీ అంతా చక్కగా కనపడుతూ ఉంటుంది. మన ఇంటి ముందే చౌరస్తా, 4 రోడ్లు కూడలి, చుట్టూ G+1లు, గ్రౌండ్ ఫ్లోర్లు. ఈ బాల్కనీ పైన బాల్కనీలో నుంచి మనం ఈ బాల్కనీలో నుంచి లోపలికి వెళుతున్నాము. లోపలికి వెళ్ళే ముందు పక్కనే మళ్ళీ గల్లీ, పైన కూడా ఒక 3 అడుగులు గల్లీ లాస్ట్ వరకు. మెయిన్ డోర్లోంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇది విజిటర్స్ రూము. మనం చూస్తోంది విజిటర్స్ రూము. ఇది విజిటర్స్ రూము. దీనికి ఫాల్ సీలింగు. ఇది హాల్లో టీవీ పాయింట్. ఇదంతా హాలు. మళ్ళీ హాల్లో నార్త్కు డోరు, పైన కూడా నార్త్ ఫేస్ డోరు. మళ్ళీ ఫాల్ సీలింగు. ఇప్పుడు ఈ హాల్ ఇదంతా హాల్. జిప్సమ్ సీలింగ్తో మనం ఫాల్ సీలింగ్ అంతా జిప్సమ్తో ఇచ్చాము. ఇది ఓపెన్ కిచెన్ పైన. విశాలంగా ఉంటుంది. పక్కన పూజ గది. దీనికి 2 బాల్కనీలు అనమాట. ముందు ఒక బాల్కనీ, లెఫ్ట్ సైడ్న ఒక బాల్కనీ. ఇది బాల్కనీ, చుట్టూ ఇళ్ళు. మళ్ళీ కామన్ టాయిలెట్. ఇదంతా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్. పైన కూడా ఫాల్ సీలింగ్, అటాచ్డ్. మళ్ళీ ఇది కిడ్స్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. 8978810555. ఒక్కసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది, నచ్చుతుంది మీకు. 100% నచ్చుతుంది. ఇల్లు ఫైన్ లొకేషన్లో ఉంటుంది. ఒక్కసారి వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.